హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మరి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సంబంధించి మినీ వేలం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మినీ వేలంలో వచ్చేసరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం మీదుగా చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసరికి ఇంతవరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాయల్ ఛాలెంజ్ బెంగళూరులో మాత్రమైతే స్టార్ ప్లేయర్ కుదివే లేదు, ఆల్రౌండర్ కుదివే లేదు. అయినా కూడా ఒక్కసారి కూడా టైటిల్ ఇంతవరకు అయితే గెలవలేదు. 3 సార్లు ఫైనల్కి వచ్చినా కానీ ఫైనల్లో మాత్రమైతే ఓడిపోవడం జరిగింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసరికి. మరి ఈసారి ఏ విధంగా ఐపీఎల్లో పాల్గొంటుందో చూడాలి. అసలు వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈసారి ఐపీఎల్ వేలంలో ఎవరు కొన్న తర్వాత వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి వచ్చేసరికి బలం విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ అయితే ఫుల్ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నది. బ్యాటింగ్ లైనప్ అయితే వెరీ డేంజరస్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, గేన్ మ్యాక్స్వెల్, రజిత్ పటియార్తో వారితో పాటు కెమెరాన్ గ్రీన్తో కూడిన బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రజెంట్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. డూప్లెసిస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గేన్ మ్యాక్స్వెల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్లో కొనసాగుతున్నాడు. ప్రజెంట్ అయితే జరిగిన వరల్డ్ కప్లో అయితే విధ్వంసం సృష్టించారని చెప్పుకోవచ్చు. రజిత్ పటేల్ కూడా మంచి ఫామ్లో కొనసాగుతున్నారు. కెమెరాన్ గ్రీన్ కూడా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ప్రజెంట్ కూడా వీళ్ళందరూ ప్రజెంట్ బ్యాటింగ్లో మాత్రం అయితే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కి ఇది బలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 బ్యాటర్లు ఇప్పుడు మాత్రమైతే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2024లో బ్యాటింగ్ లైనప్లో స్ట్రాంగ్గా ఉన్న టీం ఏంటంటే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఐపీఎల్లో మరి బ్యాటింగే వీరి బలం అని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది. వీరి బలహీనత ఎలా ఉన్నాయని చూద్దాం. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలహీనతల విషయానికి వస్తుందంటే మెయిన్గా బౌలింగ్ గత ఏడాది చూసుకుంటే ఈ ఏడాది ఇంకా పేలవంగానే ఉంది. గత ఏడాదిలో అజర్వుడ్ కానీ, ఐషల్ పటేల్ కానీ అసరంగతో కూడిన పటిష్టంగా బలమైన బౌలింగ్ లైనప్తో ఉండేది. కాకపోతే మినీ వేలానికి ముందు వాళ్ళందరినీ రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసరికి వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి జోసఫ్ యజ్దుల్, లోకి ఫెర్గుసన్ వంటి ప్లేయర్స్ను కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్లో వచ్చేసరికి యజ్దుల్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ తరపు ఆడడం జరిగింది. బౌలింగ్లో పేలవంగా ఆడడం జరిగింది, అంతగా రాణించలేదు. యజ్దుల్ వచ్చేసరికి జోసఫ్ సేమ్ అదే విధంగా బౌలింగ్ ప్లేయం లైనప్తోనే కొనసాగుతున్నాడు. ఏమాత్రం కూడా ఆకట్టుకోలేదు గత సీజన్లో మాత్రం అయితే. సుతా పర్వాలేదు అనిపించాడు గత సీజన్లో మాత్రం అయితే. ఈ సీజన్లో ఎలా రాణిస్తారో మరి చూడాలి. పేలవం బౌలింగ్ లైనప్ను కొనుగోలు చేసింది మన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మినీ వేలంలో. వీరితో పోల్చుకుంటే గత ముందున్న బౌలింగే స్ట్రాంగ్గా ఉండేది. మరి ఈ బలహీనతలు ఎలా అధిగమిస్తారో చూడాలి. అదేవిధంగా టోప్లే కూడా ఉన్నారు మన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. కాకపోతే టోప్లే వచ్చేసరికి ప్రజెంట్ అయితే గాయాలతో బాధపడుతూనే ఉన్నాడు. ప్రజెంట్ చూత గాయంతోనే జట్టుకు దూరం అయ్యాడు. ప్రజెంట్ కూడా ఇంకా కోలుకోలేదు. మరి ఐపీఎల్ వరకు కోలుకుంటాడో లేదో చూడాలి. పేలమైన బౌలింగ్ తోని ఐపీఎల్ 2024లో మన ఆర్సీబీ ఎలా బరిలోకి దిగుతుందో చూడాలి. మెయిన్గా చెప్పాలంటే ఆర్సీబీ బలం వచ్చేది బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో మాత్రమైతే పేలవంగా కనిపిస్తుంది. మన ఆర్సీబీకి బౌలింగ్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంది, ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ సత్తా ఉన్న ప్లేయర్. కాకపోతే డెత్ ఓవర్లో వచ్చేసరికి మన సిరాజ్ అంతగా రాణించాడు. పవర్ ప్లేని అద్భుతంగా బౌలింగ్ చేసి సత్తా ఉన్న ప్లేయర్ సిరాజ్ అయితే. మరి డెత్ ఓవర్లో మళ్ళీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎలా అధిగమిస్తుందో చూడాలి ఐపీఎల్ 2024లో. ఐపీఎల్ 2024కి వచ్చేసరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెసిస్ రానున్నారు. వన్ డౌన్గా రజిత్ పటేరా అండ్ గ్రేన్ మ్యాక్స్వెల్ అండ్ కెమెరాన్ గ్రీన్ అండ్ దినేష్ కార్తో కూడిన మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్ విభాగానికి వచ్చినట్లయితే ఇద్దరు ప్లేయర్ ఉండడం జరిగింది. యాంక్ దగ్గర కానీ సుయాష్ ప్రభుదేశాయ్ కానీ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరికి ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది. మన పేస్ విభాగానికి వచ్చినట్లయితే అజుల్ జోసఫ్ అన్న, టోప్లీ అన్న రానున్నాడు. టోప్లీ జట్టులో లేకపోతే అజుల్ జోసఫే కొనసాగించే అవకాశం అయితే ఉంది. మహమ్మద్ సిరాజ్ యథావిధిగా కొనసాగుతాడు. యజ్దుల్, ఆకాశ్ దీప్తో పాటు కరణ్ శర్మ కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది. ప్లేయింగ్ 11 బ్యాటింగ్లో బాగానే ఉంది. కాకపోతే బౌలింగ్లోనే
పేలవంగా కనిపిస్తుంది. మరి ఐపీఎల్ 2024లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. 16 ఏళ్లుగా ఎదురు చూస్తున్న టైటిల్ కోసం ఈ సంవత్సరంలో అయినా నిరీక్షణ ఫలించిందా లేదా అనేదైతే చూడాలి. ఐపీఎల్ వచ్చేసరికి సంబర్‌లో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో, ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.